కాకపోతే ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు జగన్. అంటే ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే స్థానాన్ని అంత తక్కువ చేయడం అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పాపం 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అంత తక్కువ వాళ్ళందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయావు, నిన్ను ప్రజలు అంతగా తిరస్కరించారు అని చెప్పడానికి పులివెందుల పేరు వీళ్ళు ఎక్కువగా స్మరిస్తున్నారు. కానీ స్పీకర్ ఎక్కడ ఇంతవరకు పాజిటివ్ స్టేట్మెంట్ కూడా లేదు. అది కూడా గుర్తించాలి మనం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా రాదనేది ఒక విషయం. కానీ హోదా ఉన్నా ఉండకున్నా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాము, వాళ్ళు పాల్గొనాలి, తగిన విధంగా మేము న్యాయం చేస్తామని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ స్పీకర్ కూడా ఇవ్వలేదు. అదే పయ్యావుల కేశవ్ అయితే ఆ మంత్రి అన్నా కనీసం జగన్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అని ఆయన చెప్పారు. కానీ కాబట్టి ఈ సమస్యను చూడడంలో ఒకటి రాజ్యాంగబద్ధమైన కోణం, చట్టబద్ధమైన కోణం, మూడోది ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంది కదా. తమ ప్రభుత్వాన్ని శ్వేతపత్రాలు పెట్టి వరుస పెట్టి అక్కడ వాళ్ళు దాడి చేస్తుంటే ఇలా తిట్టి పారేస్తుంటే అన్ని తప్పులు మీరే అని చెప్తుంటే కాదు మా ప్రభుత్వం మంచిది అని చెప్పుకోవడానికైనా వీళ్ళు ఉండాలి కదా, సమర్థించుకోవద్దు, విమర్శ చేసుకోవాలి, ఓకే, కానీ అసలు మీరు ఉండడమే లేదా అక్కడ. సో ఇది ఇక్కడ దీంట్లో ఉన్న పొలిటికల్ క్వశ్చన్. ఎనీవే హైకోర్టులో ఇది చాలా సమయం తీసుకున్నా కూడా వాళ్ళు మా పరిధిలోకి రాదు, ముందు స్పీకర్ను నిర్ణయం తీసుకొని ఇవ్వండి అని వాళ్ళు చెప్పొచ్చు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అయ్యన్న పాత్రుడుకు జగన్కు మధ్యలో ఉండే సంబంధాలేవో. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మాటలు కూడా ఉల్లంఘించాడు జగన్ దాంట్లో, నన్ను కొట్టాలన్నాడు ఇదంతా అని. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కేసు ఇది కోర్టు ద్వారా అయితే ఇదేమీ తేలదు. ఆయనకేమీ వీళ్ళు అధికారికంగా ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సమయం ఇస్తాము, చర్చ కోరుకుంటున్నామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ దే మే ఇవ్వచ్చు. అది ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరి కేసు అయినా ఇవ్వచ్చు, స్పీకర్ అయినా ఇవ్వచ్చు. సో ఆ హోదా రాకపోయినా సమయం ఇవ్వకపోయినా ఈ నెల పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అంటే వెళ్ళినా వృధా కదా అని ఆయన అంటాడు. మాకు సమయం ఇవ్వనప్పుడు మేము వెళ్ళటం ఎందుకని దాంతో ఎవరూ ఏకీభవించలేదు. ఎందుకంటే మీరు ఒకసారి సభకు వెళ్ళాలని, సభ కోసం ఎన్నికయ్యాక మీరు సభకు వెళ్ళి తీరాలి. ఒకరే ఉన్నారనుకుందాం, అప్పుడు కూడా వెళ్ళాల్సిందే. మీరు వెళ్ళకపోతే ఎట్లా? గెలిస్తేనే వెళ్తాను, హోదా ఉంటేనే వెళ్తానంటే ఎలా కుదురుతుంది? అది మొదటి నుంచి ఆదిలోనే హంసపాదులాగా. ఇంకా అదే గతంలో కనీసం 2 ఏళ్ల పాటు జగన్ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు వెళ్ళాడు. ఇప్పుడు అసలు 4వ రోజు నుంచి ప్రతిపక్షం లేకుండా మీరే శాసనసభ అంటే 11 స్థానాలు ప్రజలు ఇస్తే మీరు అవి కూడా వద్దన్న పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు అనమాట ఇప్పుడు. అంతే కదా, మీ 11 స్థానాల వాయిస్ 11 వాయిస్లు అయితే వినపడాలి కదా అక్కడ. అది కూడా లేకుండా మీరు చేసుకుంటే అవకాశం కూడా అది దానికి ఉపయోగం ఏముందండి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, మొన్న వచ్చారు బడ్జెట్కు, ఆయనకి ఎంత ఫోకస్ ఉంది. ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో నిరాకరిస్తే పోయేది కాదు. ఇప్పుడు 3 గంటల పాటు మాట్లాడారు మీడియాలో మొన్న, ఏది బడ్జెట్ దాని మీద. 3 గంటలు ఇవ్వరు అసెంబ్లీలో, గ్యారంటీగా ఇవ్వరు. అసలు అంతగా ఎవరైనా అంతసేపు ఎందుకు మాట్లాడాలండి? చంద్రబాబు మీద ఒక జోక్ ఉందిలే. చంద్రబాబు నాయుడు బివి పట్టాభిరామ్తో ఒక క్లాసులు పెట్టించాడు వాళ్లకు, క్లుప్తంగా ఎలా చెప్పాలి ఆకట్టుకునే విధంగా అని బివి పట్టాభిరామ్ వాళ్లకు చెప్పాడు. సో దాని మీద పట్టాభిరామ్ చెప్పిన దాన్ని వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఒక గంట సేపు చెప్పాడని. అంటే కరెక్ట్గా క్లుప్తంగా ఎలా చెప్పాలి అన్నది అక్కడ థీము. సో ఆ పద్ధతిలో జగన్కి కూడా అది అలవాటైపోయింది. ప్రతిదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేయడం, చెప్పడం, ఏకరువు పెట్టడం. ఈ ఏకరువు పెట్టడం నుంచి ఏకిపారేసేటటువంటి పాత్ర ప్రతిపక్షం ఉంది. అవును, ఇప్పుడు ఏకరువు పాత్ర చంద్రబాబుది, ఏకే పారేసే పాత్ర వీళ్ళది. వాళ్ళకి 2 మీరే చేయండి, నేను సభకు రాను అని ఈయన తీసుకుంటున్నాడు ఒక వైఖరి. బట్ ఎనీవే రాజ్యాంగబద్ధం కోర్టుకు వెళ్ళడంలో ఎవరు తప్పు పట్టలేదు అనుకోండి. కోర్టు తీసుకుంది అంటేనే దెర్ ఇస్ ఏ కేస్ టు బి ఎగ్జామిన్డ్ అనేది ఒక అర్థం కదా. లేకపోతే కోర్టు అసలు మా పరిధిలోకి రాదు, మీ పిటిషన్ తోచిపుచ్చుతున్నామని చెప్పలేదు కదా. సార్ మరొక అంశం, సుప్రీంకోర్టులో కూడా వేస్తున్నారని ఎక్కడో చూశాను, నాకు వివరాలు ఇంకా కనపడలేదు. సార్ ఏంటి షర్మిల గారు ఏంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయినా? అసలు ఆయన టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి. 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అంటే